ఇది నా పర్సనల్ డౌట్, సీరియస్ గానే మీ ఇద్దరు చెప్పాలి. ఫీల్ అవ్వద్దు. నీకు ఉండేటువంటి అప్పుల గురించి అయితే చెప్పక ఇక్కడ. అప్పులు కాదు మేడం, ఎన్నో ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్న నాకు డౌట్ ఇది. ఈ రొమాంటిక్ సీన్స్, హగ్గులు ఉంటాయి కదా మేడం, అది నిజంగా ఫీల్ వస్తుందా? అంటే యాక్టింగ్ కదా చేయాల్సి వస్తుంది. ఇలాంటి క్వశ్చన్ అడిగినంత కాంట్రవర్సీ అయింది. నీకు అవుతుంది తెలుసా ఇప్పుడు? నిజంగా అయిందా? అంటే కానీ మనవాడు ఏంటంటే ఫుల్గా ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేస్తాడనమాట. నానీత్ వచ్చి భయ్యా నాకు ఇది కావాలి భయ్యా, మేడం మీరు కొంచెం. అంటే నేను దర్శన్ ఎప్పుడు అలా చూడలేదు కదా, దీంట్లో టీజర్ లో చూసినప్పుడు అలా అనిపించింది. ఆ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది కదా. అంటే దానికి మీరు ఇబ్బంది పడి ప్రాక్టీస్ చేస్తారంటే ఫీల్ అవుతారా, లేకపోతే అందరూ కెమెరా పట్టుకుని ఫీల్ అవుతా అంటే నాకు ఎప్పుడు అలాంటి ఛాన్స్ లేదు. వస్తే మరి నేను కూడా ఫేస్ చేసేవాడేమో. దాటిపోయింది. అర్థమైంది. అంటే మా టీంలో సుహానా అని ఒక అమ్మాయి ఉండేది అనమాట. ఆ అమ్మాయి ఏంటంటే ఇప్పుడు మానిటర్ దగ్గర కూర్చుండేది అనమాట. బాలే ఐ థింక్ వీ షుడ్ డూ వన్ మోర్ అట్లా అని డైరెక్టర్ చెప్పేది. ఖచ్చితంగా ఫస్ట్ టేక్ సెకండ్ టేక్ అది కొంచెం నీకు ఇబ్బంది అనిపిస్తుంది కదా చేయడం. ఐ థింక్ కొంచెం ఫస్ట్ ఐ థింక్ ది ఇనిషియల్ థింగ్ అది ఏంటంటే కాస్త ఇబ్బంది అని కూడా కాదు కానీ అంత ఇబ్బంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ యాక్టింగ్ అంతే. హి ఈజ్ అ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్ అండి. సో అది ఇక్కడ ఇప్పుడు మనతో పాటు ఉండేటువంటి కోస్టార్స్ ఎవరైనా ప్రాపర్ గా లేక వాళ్ళు మిస్బిహేవ్ చేస్తే అప్పుడు డెఫినెట్లీ ఇబ్బంది అయిపోద్ది. వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేసి ఆ సీన్ ని చేస్తే ప్రాబ్లం, అప్పుడు ప్రాబ్లం ఉంటుంది. యాక్టర్స్ నీలా కాదు. నాకైతే కొంచెం ఇబ్బంది, కానీ 10 టేక్స్ తీసుకుంటాను నేను. నిన్ను చూడడం మాకు ఇబ్బంది అలాంటి సీన్లో. దెబ్బ మీద దెబ్బ. ఇమాజిన్ నీకు పాట పరువం వానగా. ఆ లెన్స్ కొంచెం CG లో అతని హెయిర్ కొంచెం సెట్ చేయరా? నేను నిజంగా బాలేదా? నేను ఫోన్ చేస్తున్నా మరి. ఇక్కడే స్నానం చేసి వచ్చావా? ఇక్కడే స్నానం చేశాను. హెయిర్ కట్ తుడుచుకో, బ్లో డ్రైయర్ పెట్టలేదు వాళ్ళు వాష్రూమ్. జాన్వీ గారు కొంచెం బ్లో డ్రైయర్ కూడా పెట్టించారా బాత్రూమ్ లో? అంటే ఈ ఇంటర్వ్యూ తర్వాత నాకు తెలిసి చాలా మంది యూత్ అంతా హైదరాబాద్ ల్యాండ్ అవ్వగానే ఇక్కడికి వచ్చి స్నానం చేసి వెళ్తారు అనిపిస్తుంది. ఎందుకు ఇంకా పీజీ లీవ్ చూసుకుని ముందు అరే ఏంబీకి వెళ్ళిపోదాం ఫస్ట్. నన్ను అడిగితే కింద కౌంటర్ సినిమా టికెట్స్ కాకుండా షవర్ టికెట్స్. మీరు ఏదో క్వశ్చన్ హలో కెమెరా కూడా చూపించాను ఒకసారి. ఇక్కడ క్లోజ్ అప్ వేసుకోండి. బ్యాక్ సైడ్ పెట్టండి, క్లోజ్ బాగుంది మేడం. దగ్గర అక్కడ ఉంది కెమెరా. దానికి జూమ్ అనే ఒకటి ఫీచర్ ఉంటుంది తెలుసా? అవునా? ఇటే పెడదాం. రైట్ ఇటే ఉంది. ఫస్ట్ క్వశ్చన్ నవనీత్, మిమ్మల్ని మీ ఫస్ట్ క్వశ్చన్. ఈ సినిమాకి దర్శి హీరో అని ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 1 టైం అయిపోయిందండి. నా ఫ్రెండ్ అండి, 6 ఏళ్ల నుంచి నా ఫ్రెండ్. ఫ్రెండ్ కాబట్టి ఇచ్చారా? మంచి యాక్టర్ అని ఇవ్వలేదా? అది ఎక్స్ట్రా యాడెడ్. ఓకే, సెకండ్ క్వశ్చన్ బాబు. సెకండ్ క్వశ్చన్ బాగా థర్డ్ అడిగేసి. అవునా? థర్డ్ క్వశ్చన్ సెకండ్ లాగా అడుగుతున్నా. రికార్డ్ అవుతున్నాయి. చూడడానికి మీరే హీరోలా ఉన్నారు కదా, ఎందుకు మీరు ట్రై చేయలేదు హీరోగా? నువ్వు అడుగుతావని. మా ప్రొడ్యూసరే వద్దన్నారండి. ప్రొడ్యూసర్ గారికి దర్శిని ఇంకా she wanted him more than we wanted him. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. 8th దా? సార్ మీరు సుమ గారు యాక్టింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక్కోసారి వచ్చి నాకు ఇది సరిపోవట్లేదు, ఇంకొంచెం ఎక్కువ కావాలి, ఐబ్రోస్ పైకి 2 గుడ్లు బయటకు రావాలి అని ఎందుకు అలాగా? అంటే బేసిక్ గా సుమ గారు యాక్టింగ్ అంటే అందరూ చాలా ఇష్టం. మీరు ఫస్ట్ టైం సుమ గారు ఏంటి రాంప్రసాద్ నాకు యాక్టింగ్ చెప్తున్నాడు ఏంటి మనోడు అని రిపీట్ చేయండి క్వశ్చన్. అంటే నాకు ఎందుకు అన్నిసార్లు వచ్చి మ్యామ్ ఐబ్రోస్ కొంచెం అప్, give me that look no, that eyelashes should be up, don't frown, కొంచెం ఓవర్ యాక్షన్ కావాలన్నా కొంచెం increase no, do more ఇలా ఎందుకు చెప్పారు? that's the question. సీరియస్ గానే తెలుసా విషయం? మేడం కి ఇంత పొటెన్షియల్ ఉందని మేడం కి తెలియదు కదా, అందుకే. నాలో ఉండే టాలెంట్ నాకే తెలియదు. ఒకసారి పట్టుకోరా. మీ కాళ్ళు అక్కడే ఉన్నాయిగా. ఓకే, థ్యాంక్ యూ. నాకు తెలిసి చిన్న స్క్రీన్ కి చిన్న ఎక్స్ప్రెషన్, పెద్ద స్క్రీన్ కి పెద్ద ఎక్స్ప్రెషన్ కావాలేమో అనిపించి మనోడు ట్రై చేసి ఉంటాడు. లాస్ట్ క్వశ్చన్. సార్ మీ లాస్ట్ క్వశ్చన్ ఫోన్ పెట్టేయండి. అయ్యో హలో. ఆర్ఆర్ ఎక్కడ దాకా అయింది? మేడం అడగమన్నారు నిన్ను. అయిపోయిందా? ఓ సూపర్. లైవ్ అవుతుంది. ఓ లైవ్ ఓకే. ట్రైలర్ ఎప్పుడు అంటున్నారు? అంటే ఏమైనా టాక్ ఏముందా? త్వరలోనే త్వరలోనే. ఓకే, త్వరలో వస్తుంది ట్రైలర్. ఓకే,
అది ట్విస్ట్ రివీల్ చేయట్లేదు కదా. ట్విస్ట్ ఉందా మేడం? అయ్యో ఓకే సార్. ఓకే సరే యా కట్ ఓకే కట్ బాయ్ కట్ హెయిర్ కట్ యు హెయిర్ కట్. ఓకే నేను మీ ముందు ఇట్లాంటి వేషాలు వేసే అంత సీన్ లేదు. లూడో ఆడతారా? లూడో కింగా లూడో నా క్వశ్చన్స్ అయిపోయి మీరు మాడుకుని మధ్యలో వస్తా జాయిన్ అవుతా. అయిపోయా మీకు నిన్న నాకు మీరు నిన్న ఏదో చెప్తున్నారు కాదు. నేను మన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ ఎవరైతే బాగుంటుంది ఒకసారి మనం మాట్లాడేసుకుని సునీల్ గారితో చెప్పేవాళ్ళు మీరు కదా. ఎల్లుండి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కి వెళ్తున్నారు కదా. మహేష్ బాబు గారు కదా. ఓకే ఐ థింక్ అక్కడ హాలీవుడ్ వాళ్ళు కూడా వస్తున్నారేమో నాకు డౌట్. హాలీవుడ్ అంతా వద్దు, మనకు మహేష్ బాబు గారు కావాలి. రాజమౌళి గారు మహేష్ బాబు ఇద్దరిని రమ్మంటే బాగుంటుంది. రాజమౌళి గారు మహేష్ బాబు గారు కీరవాణి గారు 3 people. ఆ రోజు నేనే యాంకర్ మేడం. ఎక్కడ మహేష్ బాబు గారు ఏది ప్రీ రిలీజ్ ఈవెంట్ కా? అవును ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యాంకర్ ఎవరు? నువ్వైతే కాదు, నేను కాదు. కాదు ఐ థింక్ మేబీ నాకు తెలిసి ఆ టైం కల్లా ఎవరైనా హాలీవుడ్ నుంచి చెప్పిస్తారేమో. ఒక్క నిమిషం. రమేష్ అంటే రాదు.